హలో గైస్, ఐపీఎల్ 2025 మెగా ఆక్సర్ ముందు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న టాప్ 3 ప్లేయర్స్ ఎవరు? అంతేకాకుండా ఆ ముగ్గురిని ఎందుకు ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుంది, అదే విధంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున ఈ సీజన్ ఆడతారు లేదా, ఇవన్నిటికీ ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఆర్సీబీ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్. ఐపీఎల్ మెగా ఆక్సర్ 2025 రూల్స్ అయితే వచ్చేసాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న పనులు అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఆలోచన ఉందట. ఇకపోతే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజిత పటిదార్ బెంగళూరు జట్టులో ఉంటారట. ఇక మూడో ప్లేయర్ గా యంగర్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జేస్ కు అవకాశం దక్కనుందని సమాచారం. మొదటి రిటైన్ ప్లేయర్ గా కోహ్లీకి 18 కోట్లు కన్ఫర్మ్ కాగా రజిత పటిదార్ రెండో రిటైన్ ప్లేయర్ గా తీసుకున్నదని సమాచారం. పటిదార్ 3 సీజన్ల నుంచి ఆర్సీబీ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగారు. దీంతో అతన్ని 14 కోట్లు చెల్లించి బెంగళూరు జట్టు తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇక మూడో రిటైన్ ప్లేయర్ గా విల్ జేస్ కు అవకాశం దొక్కే ఛాన్స్ అయితే ఉంది. జాక్స్ పవర్ హిట్టర్ తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలరు. ఇకపోతే అతను ప్రస్తుతం అన్ని టీ20 ప్రపంచ లీగ్స్ లో రాణిస్తున్నాడు. భవిష్యత్ దృష్ట్యా ఇంగ్లాండ్ ప్లేయర్ ఆర్సీబీ జట్టులో ఉంటే ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే ఇంగ్లాండ్ ప్లేయర్ కు 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరితో పాటు ఫాస్ట్ బౌలర్ ఎస్ దయాల్ కు 4 కోట్లు పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో తీసుకోవచ్చు. ఎస్ 2024 ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించడంతో ఈసారి అతన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డూప్లెస్ కి ఈసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని క్యాప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించిన టైటిల్ గెలవడం విఫలమైంది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లాన్ మ్యాక్స్వెల్ దారులు దాదాపుగా మూసుకున్నట్లే. తాజాగా మ్యాక్స్వెల్ ఆర్సీబీని అన్ఫాలో చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తిక్ 2024 సీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ బౌలర్ సిరస్ సైతం ఈసారి మెగా ఆక్షన్ కి వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. 2023 మినీ ఆక్షన్ లో 11 కోట్ల రూపాయలు దక్కించుకున్న అల్జరీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా 17 కోట్లు దక్కించుకున్న ఆసీస్ ఆల్రౌండర్ క్యామరన్ గిన్ వేలంలో రానున్నారు. వీరిద్దరూ నామినేట్ ప్లేయర్లే అయినా అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 17 సీజన్లు జరిగిన బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. సో ఫ్రెండ్స్, దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈసారైనా ఆర్సీబీ కప్పు గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.